చెకుమకి పాత్ర ధరిస్తూ ప్రయత్నిస్తూ శిక్ష పొందిన కాళహస్తి సుబ్బయ్య గారికి తాతగారు ఇలా రాశారు. The play will not be staged unless the actors are made to be thorough with their parts in every way. You should keep sound head. If necessary, hot liver oil will strengthen the voice. అని నటుల ఆరోగ్య విషయాలు కూడా తాతగారు శ్రద్ధ వహించి ఉద్దికలు కుదిరినాయని తెలిసిన వెంటనే నాటక ప్రదర్శనానికి ముందు ఒకసారి వేషం వేసి ఉద్దికలు జరిపాడు. ట్రయల్స్ అంటారు. తమ డైరీలో ఒక మారు డ్రెస్ రిహార్సల్స్ లేకపోవడంతో నాటకం చక్కగా శోభిల్లలేదని ఆయనే వ్రాసుకున్నారు. 1916 సంవత్సరం బొబ్బిలి యుద్ధ నాటకాన్ని కొత్తగా శాస్త్రుల వారు రాశారు. శాస్త్రుల వారి నాటకాలనే కాక ఇతర నాటకాలు కూడా ప్రదర్శింపని ఆ నట సమాజానికి శాస్త్రుల వారి కొత్త రచన అభిలషణీయమని. ఆ కాలానికి సమాజంలో కొంత మార్పు గడి ఒక దొరస్వామయ్యంగారు చీలిపోయి ప్రత్యేకంగా ఒక సమాజాన్ని నిర్మించుకున్న ఏవేవో నాటకాలు ప్రదర్శించారు. ఆంధ్ర భాషాభిమాని సమాజానికి ఈ నూతన నాటకానికి నాయక పాత్రధారి లేకపోయాడు. అయితే ఎవరినైనా తయారు చేయగల తాతగారు వెంటనే దొరస్వామయ్యంగారి మేనరు సుందరరాజయ్యంగారిని ఆ పాత్రకు సిద్ధ చేసి రంగారాయ పాత్రకు సుందరరాజయ్య గారు కుదిరినట్టు ఎవరు తర్వాత కుదరల. ఆ వెలమ బీరాని వీరి ఎందే చూడాలి. వీరిని రంగమందు చూసేవాళ్ళకి ప్రాచీన రాజపుత్ర వీరుడు జ్ఞప్తికి వస్తారు. తర్వాత నాయక పాత్ర ధరించిన ప్రసిద్ధికి వచ్చిన వాడు బెంగుళూరు రంగస్వామయ్యంగా మొదట నాయికా పాత్రలు ధరించారు. ముమ్ముడమ్మ వేషం మొదలు యుగంధర పాత్ర వరకు అన్ని పాత్రలు ధరి వీరి యుగంధరాభినయం చాలా శ్లాఘనీయం. ఈ విధంగా నిరంతరం శిష్యుల చేత నాటకాలు ఆడిస్తూ తాతగారు 1925 వరకు నెల్లూరులో ఉన్న సమాజానికి మొదట నుండిన శిష్యులు కొందరు చనిపోయి కొందరు రోగులు. దొరసామయ్యం గారు అసహాయోద్యమంలో పాల్గొని జైలు నుండి విడుదలై వచ్చి అనంతరం జబ్బుతో పడి శాస్త్రుల వారు సమాజం నుండి వేరుపోయిన గురువర్యులపై భక్తి మరొక తరగతి సమాజానికి రావాలనే వారి అసహాయోద్యం పాల్గొని జైలుకు పోయిన వెంటనే తాతగారికి జాబు రాస్తూ నాటకానికి ఖైదు చేయబడిన అబద్ధమని తాను ఖైదు వాస్తవంగా వృద్ధావృద్ధులు అనుభవించిన దశను అనుభవిస్తున్నానని జైలు నుండి ఏంటది ఇక్కడే ఉందుడు చివర ఎర్రది ఇక్కడే ఉందా కొనివచ్చి రంగనాయకుల పేటలో మా ఇంటి వాకిట నిలిచి దొరసామయ్యం గారు లోపలికి వచ్చి తాతగారికి నమస్కారం. దయంతుడు దానవుల జడి అనే పద్యం ప్రతాపుతుడు విడుదలైన వెంటనే యుగంధరి పాదాలు కూడా చెప్పి కన్నీరు కాచా తాతగారు ఏడ్చారు. అప్పటికే దుర్బలుగా ఉండి ఆయన దొరసామయ్య గారి దందు చేయవలసి వచ్చి తాతగారు ఆశీర్వదించి వీడ్కొన్నారు. ఆ తర్వాత చాలా కాలం తాము బ్రతుక జాలమని దొరసామయ్యం గారికి తోచింది. ఒక మారు మళ్ళా దుష్యంత ప్రతాపృత పాత్రలు అభించి ఆ వెనకనే సరిపోవాలని ఆశ. వెంటనే తాతగారు వారిని మళ్ళా సమాజంలో చేర్చారు. వెనక కొన్ని నాటకాలు నెల్లూరులో ప్రదర్శింపబడి 25 సత్యాలకి దొరస్వామయ్యం గారు బంగారంగా ఎర్రగుడిపాటి సోదరు ఇంకా అనేక మంది గది సమాజం నుండి కొందరు లేచిపోయి ఆంధ్ర సభలో చేశారు. ఎంతటి ఎక్కువ కాలం సమాజం జరగదింతగా రత్నావళి నాటికను ప్రదర్శించి సమాజానికి 25 సంవత్సరాలు నిండటం చేత రజతోత్సవం జరిపారు. సమాజం పూర్తి అయిపోయింది, అంతరించింది. మొత్తం లేపేయండబ్బా, దాని మీద ఏమి ఉంచబాకండి. జరిపేసి దులుపు ముందు అట్లా